కార్మికులు కర్షకుల హక్కుల సాధన కోసం కృషి చేసిన వ్యక్తి జీవి కృష్ణారావు సివిల్ సప్లైస్ యూనియన్ నాయకులు వెలుగురి రాధాకృష్ణమూర్తి తెలిపారు. కృష్ణారావు 93వ జయంతిని పురస్కరించుకుని ఆరగ్రహారంలోని కృష్ణారావు విగ్రహానికి యూనియన్ నాయకులు నివాళులర్పించారు. వెలుగురి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వాలు కార్మిక హక్కులని కాలరాస్తున్నాయని, జీవి చూపిన బాటలో కార్మిక హక్కులను సాధించుకుంటామని తెలిపారు. రావుల అంజుబాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ముద్దుబిడ్డ కార్మిక సంఘాల నాయకులు అసంఘటిత రంగ కార్మికులను సంఘటితం చేసి వారి హక్కుల కోసం పోరాడినటువంటి నేత జీవి కృష్ణారావు గారి 93వ జయంతిని ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. ఆయన స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తూ సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ దాని మొత్తాన్ని కూడా వదిలేసుకొని కమ్యూనిస్టు ఉద్యమం కోసం, కార్మికుల సేవ చేయటం కోసం, కార్మిక ఉద్యమాన్ని నిర్మించటం కోసం ఉద్యోగాన్ని సైతం వదిలివేసి ఉద్యమాల్లోకి దూకినటువంటి వ్యక్తి. ఆయన జీవితాంతం చివరి శ్వాస వరకు కమ్యూనిస్టు ఉద్యమం కోసం, కార్మిక సంఘాల కోసం, హమాలీ వర్కర్స్ కోసం, అట్లాగే సివిల్ సప్లైస్ వర్కర్స్ కోసం పోరాడి అనేక ప్రయోజనాలు సాధించినటువంటి వ్యక్తి. ఆయన మరణించి కూడా 8 సంవత్సరాలు అయింది. అంటే ఆయన 85వ ఏట మరణించడం జరిగింది. 85 సంవత్సరాల్లో మొదటి 25 సంవత్సరాలు తీసేస్తే దాదాపు 60-62 సంవత్సరాలు ఆయన యావత్తు జీవితాన్ని కమ్యూనిస్టు ఉద్యమానికి, కార్మిక వర్గానికి అంకితం చేసినటువంటి వ్యక్తి. అయితే ఆనాడు ఆయన ఏ పరిస్థితుల్లో అయితే కార్మికుల్ని సంఘటితం చేశారో, ఏ పరిస్థితుల్లో అయితే అసంఘటిత రంగ కార్మికుల కోసం కృషి చేశారో, తిరిగి ఈనాడు ఇవాళ ఉన్నటువంటి పాలక వర్గాల పాలనలో తిరిగి అవే పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. సంఘం పెట్టుకునే హక్కు కానీ, చట్టాలు కానీ ఇవేమీ అమలు జరగటం వల్ల పని భద్రత లేదు. కార్మికులకి చట్టాలు ఉంటే చట్టాలు అమలు జరపరు. కృష్ణారావు గారి గొప్పతనం ఏంటంటే కార్మిక చట్టాలే అమలు జరగనటువంటి నేపథ్యంలో ఏ చట్టము లేకుండా కూడా ఒక సాంప్రదాయాన్ని సృష్టించి ఆ సాంప్రదాయం ప్రకారం వేతనాలు పెరగటం, కూలీ రేట్లు పెరగటం, బోనస్ ఇవ్వటం, పండగ అడ్వాన్సులు ఇవ్వటం, ఇంకా అనేక సౌకర్యాలని ఒక సాంప్రదాయంగా సృష్టించి సాధించినటువంటి ఘనత అది కృష్ణారావు గారికి దక్కుతుంది. కార్మిక హక్కుల కోసం తన జీవితాన్ని దారబోసిన మహోన్నత వ్యక్తి అమరజీవి కామ్రేడ్ జీవి కృష్ణారావు గారి 93వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు సివిల్ సప్లైస్ యూనియన్ నగర ముఠా కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం జరిగింది. అలాగే రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికులకి ఆ రంగాన్ని వ్యవస్థాపకుల్లో ప్రముఖులు జీవి కృష్ణారావు గారు కార్మిక హక్కుల కోసం నిరంతరం ప్రభుత్వాలపై పోరాటాలు చేసి ఆయన చూపిన మార్గంలో ఇప్పుడు నగర ముఠా కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం.